కోస్తాంధ్ర జిల్లాలకు కూడా అన్నిటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాన్ని 45 మీటర్స్ హైట్కి నిర్మాణం చేయాలనే దానిపై మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దానిపై పోరాటం చేయడం జరుగుతుంది. దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ దారుణంగా పడిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది 45.9 మీటర్స్ కనుక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆల్మోస్ట్ 194-95 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది. అదే 41 మీటర్స్కి తగ్గించడం వల్ల కేవలం 114 టీఎంసీ సామర్థ్యమే ఉంటుంది. కాబట్టి నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్టు యొక్క మొత్తం ప్రయోజనాలకే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపై తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపై పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినప్పటికీ విశాఖపట్నం రైల్వే జోను మేము గత 5 సంవత్సరాల్లో పలు సందర్భాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలంతా కూడా పోయి అడగడం జరిగింది. సరే, వివిధ కారణాల వల్ల అది అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు రైల్వే జోను శాంక్షన్ చేయటమే కాక పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేశారు. కానీ దాంట్లో రాష్ట్రానికి ఇంకొక అన్యాయం జరుగుతుంది. విశాఖపట్నంలో రాబోయే రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ని పూర్తిగా దాంట్లో ఉండేటట్టుగా కూడా చేయాలని. ఎందుకంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాల్తేరు డివిజన్ స్ప్లిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి స్ప్లిట్ చేసి జీవో ఇచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిపై కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ పునరీకరణ చేయడం కోసం, పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది, మంచి పరిణామమే. కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి గత 4-5 నెలల నుంచి పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం 30%, 50%, 60% మాత్రమే జీతాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా తప్పకుండా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్, ఎందుకంటే ఆంధ్రుల ఎన్నో త్యాగాలు పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనుగడ సాగించాలంటే ఫైనాన్షియల్ రీహాబిలిటేషన్ ప్యాకేజే కాకుండా క్యాప్టివ్ మైన్స్ కూడా చాలా అవసరం. మైన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం దానికి చేకూర్చే విధంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వంని రాజ్యసభలో లోక్సభ కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసే జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో ఇప్పటికీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా అభద్రత అయితే ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చెయ్యము అని ఒక అష్యూరెన్స్ కూడా ఇస్తే, అష్యూరెన్స్ ఇయటమే కాకుండా ఉద్యోగస్తులకు నిలిపేసిన జీతాలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ అంశాలపై కూడా 2 చట్టసభల్లో కూడా మేము పార్లమెంట్ సభ్యులందరము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు 2 సభల్లో కూడా ఊరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై, మా నాయకుడిపై, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా పార్లమెంటు సభ్యులపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ముందు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల పట్ల శ్రద్ధ చూపించి పోరాటం చేస్తే మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతు కూడా మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. శాంక్షనింగ్ అయితే ఇవ్వాలిగా, 45 మీటర్స్ శాంక్షనింగ్ అప్రూవల్ ఇవ్వాలి కదా. కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది కదా. దానిపై వీటన్నిటిపై మేము సృష్టించడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎయిర్ ఇండియా కూడా డబ్బులు ఇచ్చారు, అమ్మేస్తారు.
నేను చెప్పాను 4,000 ఇచ్చారు. సో వీటన్నిటిపై స్వస్థత వచ్చే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసి 2 సభల్లో కూడా పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. కేంద్ర ప్రభుత్వ మంత్రులు కూడా కలిసి ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. మాట్లాడేది అయిపోయినాక మా మిగతా సభ్యులు కూడా మాట్లాడతారు. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం కూడా, రాష్ట్రంలో ఎంతో మంది రైతులు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరీ ముఖ్యంగా మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేక కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లా రైతులు గిట్టుబాటు ధర లేక కొనేవాళ్ళు లేక, అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్పీకి తగ్గకుండా పర్చేజ్ చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. శనగ రైతులు ఇబ్బంది పడుతున్నారు, మిర్చి రైతులు అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లాలో. ఈ రైతుల సమస్యలపై కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాళ్ళు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అందరికి కూడా నమస్కారం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి అన్న గారు ఆదేశాల మేరకు మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో రాష్ట్ర సమస్యలన్నిటి కూడా గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా మేము మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలకు పోయి సభా సమయం వృధా చేయకుండా మీకు వచ్చిన సమయంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మీ ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క నడవడిక ఉండాలని కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మేము రాష్ట్ర సమస్యలన్నీ కూడా లేవనెత్తాము. మరీ ముఖ్యంగా ఈరోజు పెద్ద నష్టం మనకేదన్నా ఈరోజు రాష్ట్రానికి జరుగుతూ ఉందంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మించిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఎవరు అడగకపోయినా కూడా 41.15 అంటే 194 టీఎంసీలు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని 115 టీఎంసీలకే కుదిస్తూ బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. సో మేము దీనిపైన ఖచ్చితంగా మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని బడ్జెట్లో గట్టిగా అడగడం జరిగింది. అసలు మీరు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే, మీరు కెపాసిటీ తగ్గిలేదంటే మీరు స్టేట్కి ఇచ్చే డబ్బులు తగ్గించినట్ట అని. ఖచ్చితంగా వాళ్ళు మేము ఈ ఇవ్వబోయే డబ్బులు ఈ సంవత్సరం ఒక 5,000 చిల్లర, వచ్చే సంవత్సరం ఒక 5,000 చిల్లర కోట్లు, మొత్తం 30,000 కోట్లతో ముగిస్తామని చెప్పి చెప్తున్నారు. దాదాపు 60,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఈ 30,000 కోట్లు గ్రాంట్ ఏదైతే ఉందో, అప్పులు తీసుకునే పరిస్థితి కాదు, మనకు గ్రాంట్ రూపంలో ఏదైతే రావాల్సి ఉందో, రాష్ట్రానికి రావాల్సి ఉందో మన హక్కుగా విభజన చట్టంలో ఏదైతే ఉందో అది నష్టమే కదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదే మేము ఈరోజు పార్లమెంట్లో గట్టిగా అడుగుతాము. మీరు దీనిపైన జవాబు చెప్పాలి, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు కెపాసిటీ కానీ తగ్గితే ఈరోజు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఈరోజు బనకచెర్లకు కానీ లేకపోతే ఉత్తరాంధ్రకు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. దాదాపు సగం ఆయకట్టు పైనే ఈరోజు నీళ్లు ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఈరోజు బనకచెర్ల తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మరి పోలవరం పూర్తి కెపాసిటీ కట్టకపోతే, పూర్తి కెపాసిటీ నీళ్లు నిల్వ చేయకపోతే ఎలా మీరు తీసుకొస్తారని చెప్పి కూడా అడుగుతాను. కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారు, లేదు మేము ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ నిల్వ చేసి తర్వాత నింపుతామని. తర్వాత నింపేదానికి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే మీరే డబ్బులు పెట్టి చేస్తున్నారా? రావాల్సిన డబ్బులు ఈరోజు నష్టపోతా ఉంటే మీరు ఊరుకునే ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. మేము ఇవే పార్లమెంట్లో మాట్లాడాము, ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు తావులేదు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా మంది ఈరోజు ఫిలిప్పీన్స్ లోనో లేకపోతే మిగతా దేశాలకు పోయి ఈరోజు మెడికల్ కాలేజీలో చదవడానికి ఇక్కడ అడ్మిషన్లు దొరక్క వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పేరెంట్స్ పైన భారం పడి ఈరోజు బయట దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి ఉంది. చాలా మంది కూడా సెకండ్ టర్మ్ అని, ఇలా సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అని చాలా వాళ్ళు మనోవేదన గురై చాలా మంది ఉన్నారు. అలాంటిది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 75,000 సీట్లు మెడికల్ సీట్లు పెంచుతా అనే తరుణంలో
ఈరోజు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ ఆపేశారు, మొదలయ్యేదానికి రెడీగా ఉన్న కాలేజెస్ ఆపారు. వాటికి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇమ్మని అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆపేసిన పరిస్థితి ఉంది. మీరు డబ్బులు ఇచ్చి ఆదుకోండి. స్టూడెంట్స్ అంతా బయట పోతున్నారు. మనం గుర్తు చేసుకుంటే యుక్రెయిన్ లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చాం. ఇక్కడ చదువుకోలేక అదే ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండవు కదా అని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము 2000 ఇచ్చాం 3000 ఇచ్చాం అంటున్నారు. మనకు కావాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకూడదు. దానిపైన ఖచ్చితంగా మీరు మాట్లాడండి అని చెప్పి కూడా మేము ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మేము అడగడం జరిగింది. మీరు మైన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మేము మా విభజన చట్ట హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని అడిగాం. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇవన్నీ మేము మాట్లాడుతామంటే దాదాపు ఇప్పుడు 16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పితే ఏ ఒక్క సమస్య అన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లు వచ్చి ప్రజల డబ్బులతో ఈ రోజు జీతాలు మేము తీసుకొని ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇళ్లలో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి. ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం. పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. పోలవరం గురించి మీరు మీ వెనకాల వచ్చేదాన్ని కూడా సిద్ధము. పోలవరం రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్ లో నేనే మాట్లాడడం జరిగింది. మీతో వస్తాము, రాష్ట్రం నష్టపోకూడదు అని చెప్పి. మరి ఇంతగా ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే తప్పు కదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. 16 మంది ఎంపీలే కాదు, ఈ రోజు ప్రభుత్వమే మీ వల్ల నిలుస్తుందని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ రిజల్ట్ ఆంధ్రాకు ఎక్కడ కనపడతా ఉంది? ఆ రిజల్ట్ కనపడాలి కదా. పోలవరం ప్రాజెక్టులో డబ్బులే తెచ్చుకోలేకపోతే ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం ఉపయోగం అని చెప్పి కూడా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలకు కూడా చెప్పేదేమంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలకు మీరు మాట్లాడండి. ధైర్యంగా మీరు మీ గవర్నమెంట్ లో మీ కూటమిలో ఉన్నారు, మీరు మాట్లాడాలని చెప్పి కూడా కోరుతాను. వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇలా రండి అమ్మా, మీరు ఇలా రండి. Good evening to all of my good journalist friends, both print and electronic media. ఈరోజు ప్రెస్ మీట్లో మా పెద్దలు సుబ్బారెడ్డి గారు, మిథునరెడ్డి గారు మాట్లాడడానికి నాకు వాయిస్ తగ్గింది అని చెప్పి మరి పూర్తిగా ఏకీభవిస్తూ ఇప్పటికే ప్రజాప్రతినిధులన్నా లేదా రాజకీయాల్లో ఉన్న మీద కాస్త విలువలు తగ్గినాయి ప్రజల్లో. ఖచ్చితంగా మన అందరం కూడా ఆమోదించి తీరాలి దాన్ని. దక్షిణ భారతదేశం వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అదే పరిస్థితిగా నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం చిన్నదైనప్పుడు సహజంగానే సంఖ్య తక్కువగా ఉంటాం కాబట్టి పార్లమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఉన్నటువంటి పరువు మర్యాద నాకైతే తగ్గినవనే భావిస్తూ ఉన్నాను నేనైతే. ఇప్పుడైతే మరి మన రాష్ట్రం మీద ప్రధానంగా ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం. మనకి కావలసినవి సాధించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. కరెక్ట్గా చెప్పాలంటే మనకు కావాల్సినవి సాధించుకునే తరుణం ఆసన్నమైంది. మనకి కావలసినవి సాధించుకునే తరుణంలో కూడా మనం వ్యక్తిగతంగా రాజకీయాల కొరకు ఉపయోగించే సమయాన్ని మరి రాష్ట్ర అభివృద్ధి గురించి వినియోగించినట్టయితే చాలా వ్యత్యాసం కనబడుతోంది. బీహార్ని ఏ విధంగా చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా చూస్తున్నారు, ఈ రెండు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం అంటే పెద్దగా లెక్క ఉన్నట్టు ఏమీ వారికి కనిపించట్లేదు. ఇది మాత్రం వాస్తవం. దాంట్లో మనం ఏమీ అనుమానించవలసినటువంటి అవసరం లేదు. మరి పార్లమెంట్లోనే రాజ్యసభలో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి, రాష్ట్ర సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు
మరి దాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తుంటే ఎవరికి నష్టం జరుగుతుంది? నష్టం ఎవరికి జరుగుతుంది? రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అందుకని మనం ఇక్కడికి వస్తాం. అదొక్కసారి సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చెప్తూ ఉన్నారు నిన్న పార్లమెంట్లో, లోక్సభలో చెప్పారు మిథున్ రెడ్డి గారు, రాష్ట్ర సమస్యల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మనం మీతో పాటు మేము కూడా మీ వెనకాల వస్తాము అని. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోకుండా కేవలం పొలిటికలైజ్ చేయడానికి మరి ప్రయత్నం చేసే వేదికగా తయారు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అంటే అపోజిషన్ ఉంటుంది ఉన్నంతలో ప్రతి చోట దాన్నే మనం తీసుకోకూడదు. మాట్లాడుతున్నప్పుడు అడ్డుకునే విషయానికి మాత్రం చాలా తప్పది. రూజ్వెల్ట్ అమెరికా పూర్వోపాధ్యక్షుడు ఒక మాట చెప్పాడు, ప్రజాస్వామ్యం అంటే నా శత్రువులు మాట్లాడకుండా నిరోధించగల బలం నాకున్నప్పటికీ వారు మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగతంగా నా ప్రతిష్టకు భంగం కలిగించేవైనప్పటికీ వారు మాట్లాడకుండా నిరోధించలేను. అదే ప్రజాస్వామ్యం అంటే అన్నాడు ఆయన. అది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముందు ప్రధానంగా నాయకులు అంటే పరిపాలన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి దాన్ని. అంత నిగూఢమైనటువంటి ఒక శక్తి ఆ మాటలో దాగి ఉన్నప్పుడు మరి అపోజిషన్ పార్టీ కలిసి వస్తుంది అని వేదికగా సాక్షిగా పార్లమెంటరీ వేదికగా చెప్పినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు దుర్వినియోగం చేసుకోవడానికి చేసే ప్రయత్నానికి మరి చాలా తీవ్రంగా మరి బాధపడుతూ ఉన్నాం. దయచేసి తెలుగుదేశం పార్టీ వారు ప్రధానంగా వ్యక్తిగత దోషణలు చేసుకున్నాం, వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నాం, ఒకరి మీద బురద వేసుకున్నాం చేసే ప్రయత్నానికి మాత్రం స్వస్తి చెప్పకపోతే మరింత లోకువయ్యే ప్రమాదం ఉంది అనేది మరి ప్రధానంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏమి సాధించాం మనం? ఇప్పుడే చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ కానీ రైల్వే జోన్లో కానీ అనుకున్న రీతిలో కాకుండా మరి తగ్గించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఐక్యంగా పోరాడితే దాన్ని వారికి రాజకీయాలు కాదు ప్రధానం కావాల్సింది, వారి రాష్ట్ర అభివృద్ధి గురించి వారు చూస్తున్నారనే మాట కేంద్ర నాయకులకి వారి దృష్టిలో పడేలాగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది అని నేను చెప్తూ ప్రతి విషయం ఇప్పటికీ కూడా మరి ఈ వేదిక నుంచి కూడా చెప్తున్నాం. వారితో పాటు వారు వెనకాల వెళ్ళడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రగతి విషయంలో చెప్తాం. ఒకసారి మాట్లాడేటప్పుడు మొన్న నేను రాజ్యసభలో మాట్లాడుతూ మరి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కొంచెం సంక్షోభంలో పడింది, దానికి ప్రకృతి ఒక కారణమైతే, రెండవది ప్రభుత్వం కూడా ఇదివరకులాగా రాయితీ ఇవ్వట్లేదు అని చేత రైతుకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, రైతు ఎదుర్కొంటూ ఉన్నాడని చెప్పి దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో ఏం పెద్ద తప్పు మాట్లాడేసి నేను ఎవరిని నిందించానా లేకపోతే అవమానకర రీతితో మాట్లాడానా? ఆంధ్రప్రదేశ్ సహజంగానే సైక్లోన్ ఫోన్ ఏరియా అని చెప్పి మనకి ప్రకృతి మనకి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది. అక్కడ ప్రకృతి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి ఏదో అటు రాయలసీమలో కానీ సర్కారు జిల్లాలో కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో చోట మనం నష్టపోతూ ఉన్నాం. ఆ నష్టాన్ని భర్తీ చేయాలనే మాట మాట్లాడుతుంటే అది కూడా భూతా కనపడుతుంటే అందుగా మనం ఇక్కడికి వచ్చింది. దాంట్లో ఏం తప్పు మాట్లాడిస్తామని రైతులు తగ్గించలేదా? 11 స్కీములు పెట్టి రైతులందరినీ ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చిన్న రైతుని అందరినీ కూడా కౌలుదారులను కూడా ఆదుకున్న ప్రభుత్వం. మరి వేళ ఏ స్కీము లేదు. ఏ స్కీములు లేనప్పుడు చెప్తాం ఆ స్కీములు ఏమి రావట్లేదు, కనీసం మీరైనా ఆదుకోండి అనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతుంటే నష్టపోయేది మీరు కాదు, రైతులు నష్టపోతూ ఉన్నారు, ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు మరి నిరోధిస్తూ ఉన్నారు, మా మాటలతో విభేదిస్తూ ఉన్నారు. అటువంటి నిరోధాలు విభేదాలు లేకుండా ఇక్కడి నుంచి అయినా మనం కలిసి పోరాడదామనే మాట చేయకపోతే మాత్రం ప్రజలు చూస్తూ మాత్రం ఊరుకోవాలని మాత్రం గ్రహించవలసింది ఎవరైనా సరే. అంటే ప్రజలు విజ్ఞానం పెరిగింది, ప్రశ్నించే తీరు అలవాటైంది. అటువంటిప్పుడు కూడా మనం ఇంకా పూర్వం రోజుల్లాగా మాత్రం మనం యథేచ్ఛగా ఉండటానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటే మాత్రం ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరు అనే విషయాన్ని మనం దయచేసి గమనించవలసిందని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైఖరి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఢిల్లీలో ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే, ఒకసారి 2014 నుంచి 19 వరకు ఎలా ఉన్నిందో ఒకసారి ఫస్ట్ పరిశీలిద్దాం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎంతో విలువైన ప్రత్యేక హోదాను కాంప్రమైజ్ అయ్యి, ప్రత్యేక హోదా అనేది మన అష్యూరెన్స్, మన రాష్ట్రానికి ఆ అష్యూరెన్స్ను, ఆ హామీని కాంప్రమైజ్ అయ్యి ఎటువంటి విలువ లేని ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. అంటే కాంప్రమైజ్ అయిపోయినారు. కాంప్రమైజ్ అయిపోయి కేవలం ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి 25,000 కోట్లు అప్పు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే, ఆ ఒక్క చిన్న తాయిలానికి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి 25,000 కోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదానే కాంప్రమైజ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు 2024లో మళ్ళా ఆయన రెండో టర్మ్లో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన రెండో టర్మ్లో ఒకసారి మనం చూస్తే పోలవరానికి 57,000 కోట్ల రూపాయలు రావాలా, 45.75 మీటర్స్ ఎత్తు, 196 టీఎంసీల కెపాసిటీ. ఇవాళ పోలవరం మరి కేంద్ర ప్రభుత్వం కుదిచ్చింది, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. దాన్ని కుదిచ్చి కేవలం 115 టీఎంసీలకు కుదిచ్చింది. కేవలం 41.5 మీటర్లకే కుదిచ్చింది, ఎత్తుకు 41.5 మీటర్ల ఎత్తుకు కుదిచ్చింది. డబ్బు కూడా 30,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది. 57,000 కోట్లకు గాను కేవలం 30,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. అంటే 27,000 కోట్ల రూపాయల గ్రాంట్ మన రాష్ట్రం కోల్పోయింది. ఈ 27,000 కోట్ల రూపాయల గ్రాంట్ మనం కోల్పోయి ఏం సాధించామంటే, అమరావతికి 15,000 కోట్ల రూపాయల అప్పు సాధించాం. ఇది మన చంద్రబాబు నాయుడు గారి ఘనకార్యం. 27,000 కోట్ల రూపాయలు. పోలవరం మన జీవనాడి. పోలవరం వలన ఉత్తరాంధ్ర బాగుంటుంది. పోలవరం నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొని వస్తే, రబీలో ఖరీఫ్లో కృష్ణా డెల్టాకు పోలవరం నీళ్లు ఇస్తే, శ్రీశైలం నీళ్లు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వచ్చు. తద్వారా అన్ని ప్రాంతాలు కూడా సస్యశ్యామలమవుతాయనే ఒక గొప్ప తలంపుతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును ఆ రోజు శంకుస్థాపన చేసినారు. మరి ఈరోజు అటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసి, దాని ఎత్తు తగ్గించి, దాని కెపాసిటీ తగ్గించి, దాని ప్రయోజనం తగ్గించి రైతులను, ప్రజలను తీరని మోసం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతటి దారుణమైన కాంప్రమైజ్లు, ఇంతటి దారుణమైన మోసాలు నిజంగా ఏం సాధించేందుకు, ఎవరిని ఉద్ధరించేందుకు? ఒక పక్క ఆ రోజు మీరు బీజేపీలో భాగస్వామిగా ఉన్నారు, ఈ రోజు బీజేపీలో మీరు భాగస్వామిగా ఉన్నారు. పైపెచ్చు ఈరోజు మీ వలనే ఈ ప్రభుత్వం నిలబడి ఉంది. మరి 16 మంది ఎంపీలతో మద్దతు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతూ మీరు సాధించింది ఏంది? మీరు కోల్పోయింది 27,000 కోట్ల గ్రాంటు, సాధించింది కేవలం 15,000 కోట్ల రూపాయల అప్పు అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతటి ద్రోహం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారనే విషయాన్ని మాత్రమే మరి లోక్సభలో మా ఫ్లోర్ లీడర్ గారైనా, అదేవిధంగా రాజ్యసభలో మా ఫ్లోర్ లీడర్ గారైనా మేము చెప్పిందల్లా కూడా రాష్ట్ర ప్రభుత్వము, మా రాష్ట్ర ప్రజానికం, మా రాష్ట్ర రైతులు ఏ రకంగా నష్టపోతున్నామనేది విషయమే మాత్రమే మా పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చెప్పాము. ఎక్కడా మేము వ్యక్తిగత విమర్శలు చేయలే. దాంతోపాటు ఒకసారి కడపలో ఉక్కు పరిశ్రమ గురించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పరిశ్రమ మరి కేంద్ర ప్రభుత్వము యాక్టులో పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే జిందాల్ పరిశ్రమతో ఎన్నో ప్రయత్నాలు చేసి టాటా వాళ్ళను, జిందాల్ వాళ్ళను అందరితో మాట్లాడి జిందాల్ పరిశ్రమను కడపకు తీసుకొని వస్తే, జిందాల్ పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ పెట్టడానికి కడపలో శంకుస్థాపన చేస్తే, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జిందాల్ పరిశ్రమను, ఉక్కు పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాల్సింది పోనిచ్చి జిందాల్ అనే వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్రంలోకి కాలు పెట్టకుండానే చేసేసినాడు, రాష్ట్రం నుంచి తరిమేసినాడు. దాని ప్రతిఫలం ఏమైంది? ఈరోజు ఆయన పక్క రాష్ట్రం మహారాష్ట్రకి పోయి మహారాష్ట్రలో
దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు జిందాల్ గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నాడు. ఎంత నష్టపోతా ఉన్నాం, మన నిరుద్యోగ యువత ఎంత నష్టపోతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి వైఖరి వలన, మన రైతాంగం ఎంత నష్టపోతా ఉన్నారు, ప్రజలపైన ఈ వడ్డీలు అప్పుల భారం ఎంత పడతా ఉంది చంద్రబాబు నాయుడు గారి వలన. కేవలం ఈ 9 మాసాల్లో 1,00,000 కోట్ల రూపాయల పైచీలకు అప్పు చేసినారు. ఒక్కటంటే ఒక్క పథకం ప్రవేశపెట్టలా. ఎక్కడికి పోతున్నాయో డబ్బులు తెలియదు. ఎందుకు కేంద్రానికి ఈ రకంగా సాగిల పడతా ఉన్నాడో తెలియదు. ఏ వ్యక్తిగత అవసరాల కోసం ఇలా సాగిల పడుతున్నాడో కూడా తెలియదు. మరి ఇంతటి దారుణమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, రాష్ట్రం కోసం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా సంఘటితంగా పోరాడతామని చెప్పి గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అటు ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతూ ఈరోజు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేలాగా తయారైంది. మొన్నటికి మొన్న ఎలక్షన్లో ఓటు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరి మీద దాడి చేయడం దగ్గర నుంచి తిరుపతిలో సాక్షాత్తు పోలింగ్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలోనే పోలీసుల సాక్షిగా, మీడియా సాక్షిగా దాడి చేసి అనైతికంగా అది గెలుచుకోవడం జరిగింది. కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఒకే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం, దాని వెనక ఎన్ని బెదిరింపులు, కిడ్నాపులు, అలాగే ఆస్తులు ధ్వంసం చేయడం, అప్రజాస్వామ్యంగా కిడ్నాప్ చేయడం, కార్పొరేటర్లని ఎన్ని అత్యంత దారుణాతి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున నడి రోడ్డు మీద కూని చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈరోజు పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో, అలాగే మా పార్లమెంట్ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మా ఫ్లోర్ లీడర్ కానీ మేం కానీ అందరం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతుంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎంతసేపైనా వ్యక్తిగత దూషణలకు దిగి లోక్సభ సాక్షిగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ప్రవర్తించిన విధంగా అందరూ కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు మాత్రం ఎంతసేపైనా ప్రతిపక్ష పార్టీల ఎంపీలని టార్గెట్ చేయడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, అలాగే మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం. అంటే మనం ఇది చూస్తే ఎలా ఉందంటే, మహాభారతంలో భీష్మ పితామహుని ఎదుర్కోవడానికి ఒక సెకండ్ని ఏ విధంగా అయితే ఉపయోగించుకుని, అంటే పలాని క్యాస్ట్ వాళ్ళు వీళ్ళని రెడ్లు అంటే రెడ్లని, లైక్ మన నంద్యాల ఎంపీ గారు శబరి గారు ఉన్నారు రెడ్డి, ఆ రెడ్డితో మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి, అలాగే ఎస్సీలు ఊరుండరు వాళ్ళతో టార్గెట్ చేయండి. ఇలాంటి పోకడ్లు కరెక్ట్ కాదు. ఏదైనా ఫేస్ చేయాలంటే ఆడ మన రాష్ట్రంలో కొట్టుకోవాలి కానీ పార్లమెంట్ సాక్షిగా కొట్టుకొని రాష్ట్ర పరువుని బజారుని కీడొద్దు. అందరం కూడా కలిసి పనిచేసే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. అలాగే 2024 ఎలక్షన్కు ముందు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాని మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల యొక్క భూములందరినీ అన్నిటిని కూడా లిటిగేషన్ చేయబోతున్నారు, బ్యాంకులకు తాకట్టు పెట్టేస్తున్నారు, ఇట్లా లేనిపోని అభూతలను కల్పన చేసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అదే ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు చెప్పింది ఏంటంటే, దేశమంతా మేము చేస్తున్నాం, మా ఆధ్వర్యంలోనే జరిగింది అని పార్లమెంట్ సాక్షిగా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఇదే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. బేసిక్గా అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఎలాంటి కోర్టు కేసులు లేకుండా, వాళ్ళకి ఎవరన్నా అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కానీ ఎలాంటి భయం లేకుండా స్టేట్ గవర్నమెంటే గ్యారంటీదారుడిగా ఉండి
ఎలాంటి ఇబ్బంది లేకుండా కోర్టు కేసులతోనే సగం కాలయాపన జరగకుండా ఉండాలని మంచి ఉద్దేశంతో చేస్తే ఆయన మీద బురద జల్లే కార్యక్రమం, ఇలా ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుగా తగిలి రాష్ట్రాన్ని దిగదార్చే కార్యక్రమంలో ఈ దేశంలో మొదటి స్థానంలో కూటమి ప్రభుత్వమే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలు ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన, అలాగే ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎం వర్కర్ల దగ్గర నుంచి, అలాగే రిసోర్స్ పర్సనల్ దగ్గర నుంచి, ఇలా కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆర్థిక భరోసాకి, వాళ్ళ కుటుంబ సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటాలు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్పేది, సెకండరీ రాజకీయాలొద్దు. ఏదైనా డైరెక్ట్ రాజకీయాలు చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతిపక్షాలను కూడా అన్నింటినీ కలుపుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని ఇతూ బలుకుతూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న సందర్భంలో మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకులు, గౌరవ ఎంపీలు అందరం కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. నేను 2 విషయాలు ప్రెస్ దృష్టి తీసుకోవాల్సి నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి నుంచి చంద్రబాబు గారు పేదరికం పోవాలంటే సంపద సృష్టించాలంటాడు. పేదరికం పోవాలంటే సంపద ఆయన సృష్టించాడో లేదో తెలియదు, కానీ అప్పుడే ఈ 7 నెలల్లోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు. దావోస్ వెళ్ళి కనీసం నేను 1,00,000 కోట్లు తీసుకొస్తానన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉత్తి చేతులతో వచ్చాడు. ఉత్తి చేతులతో వచ్చి వారికి అయిన ఖర్చు సుమారు 30-40 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఎలక్షన్స్ ముందు ఏమైతే ప్రామిస్ చేశారో స్వీట్ 6, సుప్రీం 6 అని చెప్పి, సూపర్ 6 అని చెప్పి మీరు గోబలు వాయించేశారు. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా గోబలు వాసిపోయినాయి. ఇదేంటో బాబు, ఎప్పుడో మరి మాకు ఎప్పుడూ లేదు ఇలాంటి స్వీట్ 6, సూపర్ 6 అంటున్నారు. ఈయనకి ఓటేస్తే బాగుంటుందని చాలా మంది ప్రజలు మోసపోయారంటే ఇప్పుడు అడగండి, ఏ ఊరెళ్ళినా, ఏ తల్లిని అడిగినా, ఎవరిని అడిగినా బాబు మేము మోసపోయాం, చంద్రబాబు వల్ల మోసపోయామని చెప్తున్నారు. నేను అందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే తప్పినటువంటి దాఖలాలు నేనైతే ఈ 10-15 ఏళ్లలో ఎక్కడా వినలేదు. ఆయన ఎందుకంటే పేద ప్రజల కోసం 2,75,000 కోట్ల రూపాయలు వారి యొక్క సంక్షేమం కోసం పంచిపెట్టినటువంటి గొప్ప నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. మరొక విషయం కూడా మీ అందరి దృష్టిలో పెట్టాలి. ఎందుకంటే నిన్న మొన్న బడ్జెట్ చూసిన తర్వాత బడ్జెట్లో ఎంత దారుణమైన విషయం అంటే బీసీలు, ఎస్సీలు, ఓబీసీలు, ఎస్సీలు, అలాగే మైనారిటీలు, ముస్లిమ్స్ అందరికి కూడా కలిపి సుమారు 75% పైన ఉన్నటువంటి పాపులేషన్కి బడ్జెట్లో 2-3% ఆ యొక్క స్కీమ్స్ కూడా పెట్టలేదు. నేను ఈ రోజున అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వారు ఇప్పుడైనా సరే మీరు రాష్ట్రం కోసం మరి సంపద కావాలని చెప్తున్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకాలన్నిటికీ బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, ముస్లింస్ కోసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి సమానమైనటువంటి వాటా తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయడానికి మా పార్టీ యొక్క సహకారం కావాలంటే
మా పెద్దలంతా ఉన్నాం. మేమందరం కూడా మీకు సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో కనీసం మనం వారిని ఏ రకంగానైనా సరే మెప్పించి ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫండ్స్ తీసుకెళ్లేలాగా మనం కృషి చేయాలి. కానీ ఇక్కడ మీరు పార్లమెంట్ లో చిన్న చిన్న విషయాలకి అందరిని కూడా నిందించడం అది మంచి పద్ధతి కాదు. అది ఎవరికి కూడా మంచిది కాదు. రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు తమిళనాడు చూడండి, కర్ణాటకను చూడండి, మహారాష్ట్రను చూడండి, లేకపోతే మిగతా ఈ యొక్క నార్త్ ఇండియా స్టేట్స్ చూడండి. అందరూ కూడా వారి డిఫరెంట్ పార్టీస్ ఎంపీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ పార్టీ ఎంపీలందరూ కూడా ఆ రాష్ట్రం కోసం అందరూ ఏకమై తగినటువంటి ప్రాధాన్యతతో వారు ఫండ్స్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను కోరేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని సంపద సంపద సంపదని ఏంటంటే పదనిసలాగా అదే పదం మీరు చెప్పే కన్నా మీరు ఏం చెప్తారో అదే చేయండి. మీరు ఏం చెప్పలేరో మేము చెప్పలేమని చెప్పండి. ఇప్పుడైనా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే పేద ప్రజలు అనేక రకాల ఇబ్బందుల్లో పడుతున్నారు. కనీసం మన్రేగాకి ఫండ్స్ కూడా ఇవ్వలేదు. మన్రేగా లేకుంటే రైతు కూలీలు ఎలా బతుకుతారు, వారి యొక్క జీవనం ఎలా సాగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇప్పుడైనా సరే మీరందరూ కూడా ఒక్కసారి మన యొక్క గౌరవ ఎంపీలు ఇప్పుడు మన రాష్ట్రం నుంచి మరి మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, అలాగే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ తరఫున ఎంపీలు ఉన్నారు, అలాగే జనసేన తరఫున ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కూటమి. ఆ కూటమి రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం మమ్మల్ని కూడా వెనకేసుకుని మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రం కోసం ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చక్కని అవకాశానికి నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూటమి ఎంపీలకు కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు మేమందరం విన్నవించేది ఏదంటే, మేమందరం కూడా పోరాటం మన ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి జరగాలి అని. నిన్న సుబ్బారెడ్డి గారు కానీ అందరూ కూడా, అయోధ్యరామరెడ్డి గారు అందరూ కూడా మేమందరం మన స్టేట్కి ఏదైనా రావాలని ఫైట్ చేస్తున్నాం. పోలవరం గురించి కానీ, రైల్వే ప్రాజెక్టు గురించి కానీ, స్టీల్ ప్లాంట్ గురించి కానీ. అలాగే ఈరోజు నేను కూడా నా స్పీచ్లో కూడానండి ఐఐటి తిరుపతికి అడిషనల్ ఫండ్స్ కావాలి, పాట్నాకి ఇచ్చిన విధంగా చేయాలని కోరాము. తిరుపతి బాలాజీ డివిజన్ కొత్తగా చేయాలని కోరాము. రైల్వే ప్రాజెక్టుకు కొత్త జోన్లో మనకు ఏమేమి ఫెసిలిటీస్ పెరగాలి, పాత వాల్తేరు అలానే ఉండాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. పోలవరం గురించి కూడా ఫైట్ చేస్తున్నాము. మా పక్కన తెలుగుదేశం ఎంపీలతో కూడా ఈరోజు మళ్ళా మేమే డిస్కస్ చేశాం. వాలంటీర్గా వెళ్ళి మనం ఈ పార్లమెంటులో ఢిల్లీలో గొడవ పడేది వద్దు. మన పరువును, ఆంధ్రప్రదేశ్ పరువును మనం ఢిల్లీలో తీయొద్దు. ఏదున్న అవకాశం ఉంటే మన ఆంధ్రప్రదేశ్కు కొత్తగా సాధ్యమైనంత ఎక్కువగా ఫండ్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మీ ఎదురుగా మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగే రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ముందు రోజుల్లో అయినా కూడా ఢిల్లీ వరకు అయినా అందరం సహకరించుకొని మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సాధ్యమంత ఎక్కువ బడ్జెట్ వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. కాబట్టి దయవుంచి మీరు ముందు ఆ విధంగా వెళ్లాలని కోరుకుంటున్నా. వ్యక్తిగతంగా మిథున్ రెడ్డి గారిను, జగన్ రెడ్డి గారిను ద్వేషించడం చేయొద్దండి. మన ఆంధ్రప్రదేశ్ కోసం, సంక్షేమం కోసం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. అన్ని కవర్ అవుతున్నాయా? కేవలం ఆరోపణలు చేయటానికి ఈ సభలు ఉన్నాయా ఇక్కడ? వాళ్ళ మీద కేవలము డైవర్షన్ పాలిటిక్స్. ఢిల్లీకి వచ్చి ఇలాంటి ఆంధ్రాలో చేసుకునే ఆరోపణలు ఇక్కడ సమయం వృధా చేయొద్దని చెప్తున్నాము. ఇలాంటి ఆరోపణలన్నీ మానుకొని రాష్ట్రానికి వాళ్ళకి నిజంగా పలుకుబడి ఉంటే పోలవరం గురించి మాట్లాడండి, మేము కూడా సహకరిస్తాము. పోలవరాన్ని కాపాడుకునే పరిస్థితి చూద్దామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పోలవరం అయితే తగ్గించలేదు అని రాష్ట్ర వైవి సుబ్బారెడ్డి గారు మీరు బడ్జెట్ చదవండి,
మేము ఇచ్చేది ఇంతే డబ్బులు 30,000కే కుదిచ్చామంటున్నారు. దాని అర్థమే అది. సగం డబ్బు ఇస్తాం మీకు 60,000 కోట్లు రావాలి, మేము 30,000 ఇస్తామన్నారు. మిగతా 30,000 ఏమైంది? బడ్జెట్ లో ఎందుకు రాస్తారు? ఎక్కడ చెప్పారు? మేము ఇంతకే ఇస్తామని చెప్పి క్లియర్ గా రాస్తారు. ఇంగ్లీష్ లో చదివితే క్లియర్ గా మేము ఇంతకన్నా మేము ఇవ్వమని రాస్తారు. అది పూర్తి నష్టం రాష్ట్రానికి. లేదండి, ఒకసారి దాని గురించి అసలు నోరు తెరవడం లేదు. ఎక్కడ కూడా ఈ రోజు తెలుగుదేశం ఎంపీలు కానీ బీజేపీ రాష్ట్రానికి సంబంధించిన నోరు తెరవడం లేదు. పూర్తి నష్టం అది. బడ్జెట్ చదవండి, మీరు కూడా చదవండి. ఫస్ట్ ఫేజ్ అంటున్నారు. ఫస్ట్ ఫేజ్ ఎక్కడ రాయలేదు. మేము పూర్తిగా ఇచ్చే డబ్బులు ఇంతే, 30,000 చిల్లర ఇంతే ఇస్తున్నాం. ఈ సంవత్సరం 5,000 చిల్లర, వచ్చే సంవత్సరం 5,000 చిల్లర అయిపోయింది, మీరు వెళ్ళండి అని చెప్పి క్లియర్ గా రాస్తారు. సార్, గత 5 ఏళ్ల మీ పరిపాలనలో కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ అన్నింటినీ కూడా 100% యూజ్ చేశారా? వివిధ పథకాల ద్వారా ఎక్కడ డెఫినెట్ గా అన్ని విధాలుగా చేసామండి. ఇంకా నీకు ప్రత్యేకంగా ఏదైనా కావాలంటే పర్ఫెక్ట్ గా అన్ని పథకాలు అమలు చేయగలిగాం. మీరు ఒక్కసారి ఇవన్నీ నిరాధారణ ఆరోపణలు. ఒక్కసారి మీరు పరిశీలిస్తేనా ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 14 to 19 బారోయింగ్ చేసిందన్న కారణంతో 27,000 కోట్ల రూపాయలు బారోయింగ్ చేసిందన్న కారణంతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 ఏళ్ల పాటు మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ మేరకు కూడా మనల్ని అప్పులు తీసుకోనికుండా ఆయన చేసిన ఎక్సెస్ అప్పులకు మనల్ని అకౌంట్ ఫర్ చేసి మన దగ్గర నుంచి తీసుకునేది. అంటే మీకు తెలుసు, యాజ్ రిపోర్టర్స్ మీ అందరికి తెలుసు, ఏ రాష్ట్రానికి కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ కు పరిధి దాటి ఎవరిని అప్పులు తీసుకోనిరు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రత్యేక హోదా కాంప్రమైజ్ అయినాడు కాబట్టి ఆయనకు ఆ పరిమితి ఇచ్చినారు. 27,000 కోట్లు ఎక్సెస్ ఇచ్చారు. దాన్ని 3 ఏళ్లు మనకు రావాల్సిన డబ్బుల్లో పట్టుకొని తీసుకున్నారు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, పోలవరం సెకండ్ ఫేజ్ అనేది ఉండదండి. ఒక డ్యామ్ కదా, ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ మోడిఫికేషన్ ఉండదండి. ఎట్లా చేస్తారు? నేషనల్ ప్రాజెక్ట్ కదా అది.